Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ నీ చేతి వంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హలో, మీ పేరేంటి? నా పేరు కోమలాదేవి. కోమలాదేవి, బాగుంది మీ పేరు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ మూసాపేట అండి. మూసాపేట నుంచి. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? కృష్ణప్రియ. మీరు ఎక్కడి నుంచి? కృష్ణ. కేపీహెచ్పి. ఇద్దరు పరిచయం ఉందా? తెలుసండి, ఇద్దరం ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్సా? వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి. చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? మా హోమ్ టౌన్ వచ్చి కొత్తగూడెం అండి, భద్రాచలం దగ్గర. ఓకే, సో అక్కడ నుంచి మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. 10th అట్లాగా. ఓ, స్కూల్ కాలేజ్ అంతా సేమ్? అవును, సేమ్. ఓ సూపర్ సూపర్. సో మనం అన్ని కూడా మాట్లాడుకుందాము. సో కోమల గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు? బఠానీ పల్లి మసాలా. బఠానీ పల్లి మసాలా. ఓకే, మీరండి? కృష్ణప్రియ. అటుకుల పులిహోర. ఓన్లీ అటుకుల పులిహోర అంటే విత్ క్యారెట్ అనమాట. క్యారెట్ అటుకుల పులిహోర చేస్తారా? ఓకే, సో బాగుంది. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. చేసేస్తారా? ఓకే ఓకే. మరి బఠానీ పల్లి మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బఠానీ పల్లి మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, పల్లీల పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఓకే, తాలింపుకి జీలకర్ర, ఓన్లీ జీలకర్ర ఒకటే వేసుకుందాం. సో దీంట్లో ఇంక మసాలా దినుసులు ఏం వేయట్లేదా మీరు? నేను పల్లి పేస్ట్ లో మసాలా కొంచెం వేసేసాను, ఆల్రెడీ గ్రైండ్ చేసేసాను అట్లాగా. సో మిర్చి, ఓకే, ఆనియన్ పేస్ట్. ఓకే, సో ఈ ఐడియా మీదేనండి? ఎక్కడైనా చూసారా ఈ రెసిపీ? అంటే నార్మల్ గా ఎప్పుడు కోకోనట్ ఇంకా మిగతా అన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. అవును, అట్లా కాకుండా ఒకసారి పల్లితో ట్రై చేద్దాం. పల్లితో ట్రై చేయడం ఓకే, బట్ ఓన్లీ బఠానీ అనేది కూడా చాలా తక్కువ వాడతాం. సో ఏంటంటే రోటీలో అట్లా చపాతీలో బాగుంటది కదా అని. ఎందుకంటే బఠానీ అనేసరికి కంపల్సరీ ఆలూనో లేకపోతే ఇట్లా క్యాప్సికమ్ సంథింగ్ వేరే కాంబినేషన్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. ఈ మిక్స్డ్ వెజ్ అలా కాకుండా ఒకటే చూద్దాము అన్నట్టుగా ట్రై చేశారు. అల్లం వెల్లుల్లి వేసేసాయి. సో బఠానీ ఉడికించేసి పెట్టేసి ఉడికించేసి పెట్టాను ఆల్రెడీ కొంచెం. సో ఇది మొత్తం మనకి గ్రేవీ బేస్ అన్నమాట. సో చపాతీ దానికి కాబట్టి అలాగా గ్రేవీగా ఉంటే బాగుంటది కదా. అవునవును. ఓకే, సో మీ ఇద్దరైనా ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇలా మీలాగా మీతో పాటు కంటిన్యూస్ గా స్కూల్ నుంచి కాలేజ్ వరకు కంటిన్యూ అయిన వాళ్ళు? మ్యారేజ్ దాకా కంటిన్యూ అయింది అయితే మేము ఇద్దరమే. ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారు, జస్ట్ కాంటాక్ట్ లో, ఫ్రీక్వెంట్ గా కాంటాక్ట్ లో ఎక్కువ ఉన్నది. మరి మీ ఇద్దరిది ఎందుకు అలా కలిసి వచ్చింది అంటారు? అంటే ముందు నుంచి అలా అనుకున్నారా లేకపోతే అనుకోకుండా? అలా అనుకోకుండానే. స్కూల్ కాలేజ్ ఇప్పుడు పెళ్ళి అయ్యాక హస్బెండ్స్ కూడా ఇంకా ఫ్రెండ్స్ అయిపోయేటప్పటికి ఇలా కలిసి వచ్చేసింది. సో పల్లి పేస్ట్. సో దీంట్లో కొంచెం లవంగా, దాల్చిన చెక్క, ఓకే, అంతే. కొంచెం ఫ్రై చేసి పేస్ట్ చేసేసాం. ఓకే ఓకే. సో పెళ్లిళ్ళు కూడా అంటే ఒకే ఇయర్ లో అలా జరిగాయా లేకపోతే ఒకరికి ముందు ఒకరికి వెనకాల అలా జరిగింది? ఫస్ట్ నాకైంది జస్ట్ 6 months డిఫరెన్స్ లోనే. 2011 లో ఒకరికి అయితే 2012 లో ఒకరికి అయితే 6 months డిఫరెన్స్ అంతే. అది నైస్ నైస్. సేమ్ యాడ్ చేద్దాం ఇందులో. కొన్ని వాటర్ వేద్దాం. యాడ్ చేద్దామా? చూసుకోండి కావాలి. కొంచెం పసుపు. ఓకే, అమ్మయ్య కలర్ యాడ్ అయింది. దీనికి కొంచెం ఇందాంచి ఆ వైట్ పేస్ట్ కొంచెం కోఫ్తా కర్రీ టైప్ లో. నాకు మీ ఇద్దరికి ఎప్పుడైనా ఫైటింగ్ అయిందా?
రొటీన్ లైట్ అలుగుతాము, మాట్లాడుకుంటాము, మళ్ళీ ఊరుకుంటాము, లైట్ అవన్నీ అవి ఉండాలి, లేకపోతే కష్టం. మరీ చప్పగా ఉంటుంది కదా, మరి అంత కూల్ గా వెళ్ళిపోదు. అవును. అట్లా చిన్నగా అలుగుతూ ఉంటేనే ఇంకా ఎఫెక్షన్ ఎంత ఉందా అని కూడా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, అవును. అలకాలు కామన్, మేము కూడా అందరం బాగానే కొట్లాడుతూ ఉంటాం అలా అలా ఏదో ఒక ఇష్యూ మీద. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కాస్త మరి ఆ అలకలు అవి తగ్గిపోతాయి అంతే. నాకు తెలిసి ఆర్గ్యుమెంట్ అంటే కొంచెం అదే లెవెల్స్ పెరుగుతాయి కదా మనకి. సో సాల్ట్ అండ్ సాల్ట్, కారం కూడా వేసాం. సో ఆల్రెడీ ఇందాక మిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం కారం అంతే. మీ వారేం చేస్తూ ఉంటారండి? ఐటీ అండి, డెలాయిట్ లో చేస్తున్నారు. ఓకే, మీరేంటి వర్కింగ్ లేకపోతే? లేదు, హోమ్ మేకర్. నాకు చిన్న బాబు 2.5 years. 2.5 years. ఏం పేరు పెట్టారు? మోక్షిత్ అయాన్. మోక్షిత్ అయాన్. నైస్. వెరీ నాటీ కిడ్. వెరీ నాటీయా? బేసిక్ గా పిల్లలు ఉంటే చాలా సాఫ్ట్ గా ఉంటారు, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరు సాఫ్ట్ పిల్లల్ని చూడట్లేదు నిజంగానే. ఆల్మోస్ట్ అందరూ నాటీ ఏదో ఒక యాంగిల్ లో. ఇప్పుడు బఠానీ వేద్దాము. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసి ఉన్నాయి. మీకు ఏమైనా వంటలో డౌట్స్ అలా వస్తుంటే ఒకళ్ళకొకళ్ళు వచ్చి ఫోన్ చేసి క్లారిఫై చేస్తూ ఉంటారా? ఎందుకంటే ఎవరు కొత్తగా ట్రై చేస్తే నెక్స్ట్ వాళ్ళతో కంపల్సరీ షేర్ చేసుకుంటాం మేము. ఓకే, సో ఫ్రీక్వెంట్ గా కలుస్తూ ఉంటారు? కలవడం లేకపోయినా కాంటాక్ట్, వాట్సాప్ నోట్, మంత్లీ ట్వైస్ మాత్రం కలుస్తాము. ఓకే, బాబు మా చిన్న పిల్లల కోసం వాళ్ళిద్దరు కూడా బాగా ఆడుకుంటారు అనమాట. మీకు బాబేనా? 3 years. బాగుంది, మీకు అన్నిట్లో బాగా మ్యాచింగ్ ఎక్కువ. వాళ్ళిద్దరు చూడడానికి కూడా ఒకేలా ఉంటారు. అవునా? ఓ నైస్. అంటే బాగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇద్దరు మీరు ఒకళ్ళు చూసుకున్నారేమో. కొత్తిమీర, ఓకే, మసాలా. సో ఇదేంటి? ధనియాల పొడి. ఓకే, దగ్గర అవుతుందిగా, కొంచెం వాటర్ పోసి. బాగుంది ఆ గ్రేవీ టెక్స్చర్ అంతా. ఇది రోటీస్ లోకి అయితే బాగుంటుంది కదా, కొంచెం కమ్మగా ఉండేలాగా అనిపిస్తుంది. సో మీ బాబు అన్ని తింటాడా అండి? పేచి పెడుతుంటాడా? తింటాడు, కానీ వెరీ లేట్ అన్నమాట. ఒక గంట, 1.5 hours, 2 hours ఏదైనా తినాలంటే. అది మళ్ళీ తినాలంటే డెఫినెట్ గా టీవీ అనేది నడుస్తూనే ఉండాలి, రైమ్స్, స్టోరీస్ ఏయో ఒకటి అంతే. కానీ ఈ మధ్య పిల్లలు అలా టీవీ చూస్తూ ఆల్మోస్ట్ రైమ్స్ అన్ని నేర్చేసుకున్నారు. చెప్తాడు ఈజీగా 15 to 20 రైమ్స్ చెప్పేస్తాడు, ఆయనకు వచ్చినా రాకపోయినా వర్డ్స్. అదే కదా. సో రెడీ? ఓకే. కొంచెం కొత్తిమీర వేద్దాం. డన్ అండి, రెడీ. సో బఠానీ పల్లి మసాలా. ఓకే, మరి బఠానీ పల్లి మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బఠానీ పల్లి మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ఉడికించిన బఠానీలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, బఠానీ పల్లి మసాలా రెడీ. బఠానీ పల్లి మసాలా తయారీ విధానం చూసారు కదా రాజు గారు. సో టేస్ట్ చూద్దామా? ఓకేనండి. మంచి స్పైసీగా అండ్ మంచి హెవీగా కూడా ఉంది కదా గ్రేవీ. అది అంటే పల్లి కొంచెం మనకు హెవీగానే ఉంటుంది. అవును, బాగుందండి. కానీ మంచి స్పైసీ, అంటే ఆఫ్ కోర్స్ ఆ స్పైసీనెస్ అది మనము మన టేస్ట్ ని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మళ్ళీ కూడా ఏంటంటే రైస్ తో మనం కలుపుకొని తిన్నప్పుడు అంత స్పైసీగా నార్మల్ గానే తగ్గిపోతుంది. సో టేస్టీగా ఉంది, మీ ఐడియా బాగుంది, చాలా బాగుంది. ఓకే అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
మీకోసం మరో చిట్కా. పప్పులు, బియ్యం ఇలాంటివి ప్రతిరోజు వాడుతూనే ఉంటాం కాబట్టి కాస్త ఎక్కువగానే కొని నిల్వ ఉంచుకుంటూ ఉంటాం. కానీ పురుగు అనేది చాలా తొందరగా పట్టేస్తూ ఉంటుంది వీటికి. ఇలాంటప్పుడు పప్పు నిల్వ ఉంచిన డబ్బాలో అడుగున 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కనుక వేసి నిల్వ ఉంచుకున్నట్లయితే పప్పుకి చాలా కాలం వరకు పురుగు పట్టకుండా తాజాగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. దుంపకూరలు అంటే చామదుంప, కంద, చిలకడ దుంప ఇలాంటి వాటికి జిగురు ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వీటిని కాస్త పెరుగులో నానబెట్టి దాని తర్వాత కూర కానీ ఫ్రై కానీ ఏదైనా వండుకున్నట్లయితే ఈ జిగురంతా కూడా పోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది.